ప్రత్యేకంగా నాగపంచమి రోజున దీన్నే గరుడ పంచమి అని చెప్పి చేస్తారు. ఈ రోజున గనక ఆరాధన చేస్తే విశేషమైన కృప లభించి అందరూ ఆరోగ్యవంతులు అవుతారు. ఒకటి కొంతమందికి పిల్లలు పుట్టకపోవడము, లేకపోతే పుట్టిన పిల్లలు ఏదో రోగాలతో ఉండడం, రకరకాల అవస్థలు పడుతూ ఉండడం, ఇలాంటి సమయంలో ఈ అయితే జాతకరీత్యా దోషం ఉంటే నాగపంచమి రోజున ఆరాధన చేయండి. ఏమంటే పుట్టులో వెళ్ళి పాలు పోసిరండి అని చెప్తాం. మంగళవారాలు ఒక 5 వారాలు 4 వారాల్లో పుట్టులో వెళ్ళి పాలు పోసిరండి. ఆ దోషం కొంతైనా నివృత్తి అవుతుంది. లేదంటే నాగప్రతిష్ఠ చేయండి, సుబ్రహ్మణ్యం హోమం చేయండి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం. ఆదిశేష హోమం కానీ వైనతిష్ఠి కానీ చేయండి అని చెప్తూ ఉంటాం. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన ముందున్నారు ఒక ప్రముఖ వ్యక్తి మరియు జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో మెళకువలు చెప్పడమే కాక నేర్చుకున్న వ్యక్తి దివ్యశ్రీ రమణ గారు మన దగ్గర ఉన్నారు. వారిని కొన్ని విశేషాలు శ్రావణ మాసంలో కొన్ని పండగల విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఇప్పుడు నాగపంచమి అంటారు. యాక్చువల్ నాగపంచమి మన సంస్కృతిలో ఓన్లీ ఒక రాష్ట్రానికి సంబంధించింది, కానీ అసలు ఏంటి, అసలు దాన్ని నాగపంచమి ఎలా చేస్తారు? సౌరాష్ట్రం వాళ్ళు కూడా చేస్తారండి, తెలంగాణ రాష్ట్రం వాళ్ళు కూడా చేస్తారు, కొన్ని ప్రాంతాల వారీగా చేస్తారు. నాగపంచమి అనేసరికి ఏంటంటే మనం నాగులని ఆరాధించడానికి మన చుట్టూ ఉండే అనేకమైన వాటిని మనం ఆరాధన చేస్తాం. చెట్టుని, పుట్టని, పాలని, దేవతని, తర్వాత మనకి వచ్చే రాయిని, రప్పని దగ్గర నుంచి ఆరాధన చేస్తాం. ఎందుకు అని అంటే కనుక ప్రతి దీనిలో మనకి భగవంతుడు, భగవతత్వం ఉంది అని భావిస్తుంటాం. పూర్వకాలంలో ఏమేది, అన్నీ పాములు కొట్టి చనిపోతూ ఉండేవాళ్ళు చాలామంది. ఇవాళకి కూడా మనకి ఇండియాలో ఎక్కువ శాతం పాముల వల్ల చనిపోతూ ఉంటారు. అయితే ఈ పాములకి సంబంధించి ఒక కథ ఉంది. ఒక స్త్రీ తను ఏంటంటే పొలానికి వెళ్ళేసి తన పని చేసుకుని వచ్చేసేసింది. ఈ ఇంట్లో వాళ్ళందరినీ పాము చంపేయడానికి వస్తుందిట. అయితే ఈ అమ్మాయి ఏం చేస్తుందనంటే శుభ్రంగా పేడతోటి బయట అలికి, ఇంటి బయట మనకి గుమ్మ ఉంటుంది కదా, ఈ గుమ్మానికి ఈ సైడ్కి ఆ సైడ్కి గోడ మీద చక్కగా అలికి పాముతో బొమ్మలు గీసి దానికి చక్కగా పసుపు కుంకుమ అన్నీ పెట్టి చిరిమిలిని నైవేద్యం పెట్టేసేసి ఆరాధన చేసుకుని తన పొలం పనులకు వెళ్ళిపోతుందిట. వెళ్ళిపోతే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేయాల్సిన పాము బయట వచ్చి అది చూసి దాన్ని ఆ చిమిలిని మాత్రం తినేసేసి పాలు తాగేసేసి వెళ్ళిపోతుంది, వీళ్ళందరినీ వదిలేస్తుంది. అయితే ఈమెకు తెలియదు ఇది, కానీ వీళ్ళని రక్షించింది. ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన కథ. అయితే ఇలాగ మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా పంట పొలాలు అవి అధికంగా ఉన్నది. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా మనకి పంట పొలాలు ఇవన్నీ. ఆంధ్ర రాష్ట్రంలో మనం కంపల్సరీగా చేసేది నాగుల చవితిని చేస్తారు. అయితే నాగుల ఆరాధనని ఏదో ఒక విధంగా చేయాలి అని అక్కడ వచ్చేసరికి ఏం చేస్తారంటే ఇవాళ రోజున గరుడ పంచమి అని చెప్పి గరుడ స్వామిని ఆరాధన చేస్తారు. అంటే ఈగల్ గద్ద ఆరాధన చేస్తారు. అయితే ఇది వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించిందా అని అంటే గనక ఈ రోజున అమృత భాండాన్ని భూమి మీదకి తీసుకొచ్చి నాగుల్ని సంతృప్తిపరిచి తల్లిని విడిపించుకున్నాడు దాస్యాన్ని నుంచి. వినత అని ఈయనకి గరుడుని యొక్క తల్లి. ఈ తల్లిని విడిపించుకున్నాడు. ఎన్ని సంవత్సరాల దాస్యము? 500 సంవత్సరాల దాస్యం నుంచి విడిపించుకున్నాడు. విడిపించుకున్న దాస్యానికి ప్రతీకగా ఇవాటి రోజున గరుడుని యొక్క ఆరాధన చేస్తారు. మనకి ఆంధ్రాలో వచ్చేసరికి ఏం చేస్తారనంటే పేడతోటి దేవుడి దగ్గర అలా అలికి దాని మీద బియ్యపిండితోటి గరుడ బొమ్మని వేసి దానితోటి గరుడుని యొక్క ఆరాధన చేయడం. లేకపోతే ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకుని జాజు అనే లిక్విడ్ దొరుకుతుంది కదండి, ఆ లిక్విడ్ తోటి గరుడ బొమ్మని ఆరాధన చేసి పెట్టుకొని దాన్ని ఆరాధన చేయడం. దీనివల్ల ఏంటి అని అంటే కనుక విష రోగాలు రావు. అమృతం ఎక్కడైతే ఉంటుందో అక్కడ రోగాలు రావు. అమృతం ఎక్కడైతే ఉంటుందో అక్కడ హాని జరగదు. అమృతం ఎక్కడైతే ఉంటుందో అక్కడ జీవితం అమృతప్రాయంగా ఆనందమయంగా ఉంటుంది. ఈ జీవితంలో తక్కువ అనేది ఉండదు, అక్షయం లాంటి జీవితం ఉంటుంది. అందుకని అమృత భాండముతో కూడిన గరుడుని ఆహ్వానం చేసి ఆరాధన చేస్తారు. మళ్ళీ ఈ అమృతాన్ని పాములు స్వీకరించకుండా మళ్ళీ ఇంద్రుడి దగ్గరికి పంపించగలిగిన వాడు. అలాగే వేద స్వరూపుడు అంటాడు గరుడుని. వేదాన్ని సంరక్షించగలిగిన వాడానంటే కాదు, వేదాన్ని మోస్తున్నవాడు అంటారు. వేద స్వరూపం అంటే ఏంటి?
సాక్షాత్తు వేదాన్నే మోస్తున్నాడు నారాయణుడు. అవును. ఎవరి నుంచి వేదం వచ్చింది? నారాయణ నుంచి నారాయణ వేదం నుంచి వచ్చింది. అలాంటి స్వరూపాన్ని మోస్తున్నవాడు కాబట్టి ఈయన వేద స్వరూపుడు అంటారు. ఈయన్ని ఆరాధన చేస్తే క్యాన్సర్ లాంటి రోగాలే పోతాయి. ఓకే. అలాంటి ఆరాధనని ఈ రోజున ప్రత్యేకంగా నాగపంచమి రోజున దీన్నే గరుడ పంచమి అని చెప్పి చేస్తారు. ఈ రోజున కనుక ఆరాధన చేస్తే విశేషమైన కృప లభించి అందరూ ఆరోగ్యవంతులు అవుతారు. ఒకటి. రెండవది ఏంటి అని అంటే కనుక నాగదోషాలు ఉన్నవారికి నాగ ఆరాధన చేసినా గరుడ ఆరాధన చేసినా ఆ దోష నివృత్తి జరుగుతుంది. జాతకరీత్యా చాలామందికి కాలసర్ప దోషము, కొంతమందికి పిల్లలు పుట్టకపోవడము, లేకపోతే పుట్టిన పిల్లలు ఏదో రోగాలతో ఉండడము, రకరకాల అవస్థలు పడుతూ ఉండడం. ఇలాంటి సమయంలో ఈ ఆరాధన ఏదైతే ఉందో విశేషమైన ఫలితాన్ని ఇచ్చి వీరు సవ్యమైన దిశలో వారి కుటుంబము, సంతానోత్పత్తి ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. అందుకని నాగ ఆరాధన చేస్తే కనుక 9 మంది తక్షక, కాళీయ, కర్కోట, ఆదిశేషుడి వరకు ఆరాధన జరుగుతుంది. అయితే ఆదిశేషుడు మనల్ని సంరక్షిస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే ఈ నాగపంచమి కానీ గరుడ పంచమి కానీ ఎలాగంటే మనకి పొలాల్లో ఏదైతే మనం క్రిమికీటకాలు ఉంటాయో వీటిని సంరక్షించడానికి కూడా ఈ నాగపంచమి చేస్తారని చెప్పి ఒక నానుడు ఉంది అమ్మా. గరుడ పంచమి, గరుడ పంచమి చేస్తారు. ఎందుకంటే గరుడ పక్షి ఎక్కడి నుంచి ఎంత దూరంలో ఉన్న పంది కుక్కునైనా తినేస్తుంది, పామునైనా తినేస్తుంది. అయితే వీటి వల్ల ఈ పొలాల్లో పని చేసుకునే వాళ్ళకి పాము కుట్టచ్చు, తేలు కుట్టచ్చు, పంది కుక్కుల వల్ల బెడద వల్ల కూడా వాళ్ళ పంట నాశనం అవ్వచ్చు. ఇలాంటి వాటిలన్నిటి నుంచి సంరక్షించబడుతుంది కాబట్టి గరుడ ఆరాధన చేస్తారు. అయితే కొంతమంది పొలాల్లో గరుడ ధ్వజాన్ని ఎగరేసేసి ఆ గరుడ ధ్వజం నుంచి వీళ్ళ ఆరాధన చేసి ఆ రోజు గరుడునికి ఇష్టమైన పదార్థాలని నివేదన చేసి ఆ తర్వాత వీరు పొలంలో పనిచేస్తే ఆ సంవత్సరంలో వాళ్ళకి ఎప్పుడూ కూడా ఏ పురుగు కుట్టకుండా, అలాగే వీళ్ళకి ఏ పొలం పాడవకుండా అన్నిటి నుంచి సంరక్షణ లభిస్తుందట. అంటే పక్షుల వల్ల కూడా మన పంట నాశనం అవుతూ ఉంటుంది చాలాసార్లు. పర్యావరణం కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది చెప్పి ఉద్దేశంతో ఇలాంటి వాటిలన్నిటి కోసం అని చేస్తారు. ఇది గరుడ ఆరాధన చేస్తారు. నాగ ఆరాధన మాత్రం ఏంటి అని అంటే కనుక మనం తెలుసో తెలియకో పొలాల్లో పనిచేసే వాళ్ళు ఇది ఎక్కువగా మనకి ఏంటంటే రైతులకి సంబంధించి ఆరాధనలు, అలాగే రైతుల ద్వారా మనం అంతా రైతు ఆధారిత కుటుంబాల వాళ్ళమే. అప్పుడే ఇంకా పొలం వస్తూ ఉంటుంది, మొలకలిస్తూ ఉంటాయి. సో వీళ్ళు వెళ్తూ ఉంటారు, ఆ పాములు వచ్చి కలవడం వల్ల. సో అలాంటివి నాగపంచమి రోజు చేస్తే వీళ్ళకి రక్షణ పడుతుంది. అయితే మనం అంతా ఆనవాయితీగా ఎందుకు చేసుకుంటూ వస్తున్నాం అంటే ఆ కాలంలో బ్రాహ్మలకు కూడా ఏంటంటే వాళ్ళు వేదాధ్యయనం చేయడానికి కావాల్సిన స్థలాన్ని, భూముల్ని, ఆ పిల్లలకి వేద పాఠశాలలో వాళ్ళకున్న పిల్లలకి ఆహారానికి కావాల్సిన పొలాల్ని రాజులు దానం ఇచ్చేవాళ్ళు. ఇవాళ రోజున రాజులు మనకేం దానాలు ఇవ్వట్లేదు. ఇవ్వకపోవడం వల్ల ఈ బ్రాహ్మలు కూడా అసలైన వృత్తిని వదిలేసేసి వేరే వృత్తి రీత్యా కష్టాలు పడాల్సి వస్తుంది. తర్వాత ఇవన్నీ ఏమవుతాయి, మనకి భూమి మీద వేదం లేకుండా అన్నీ నిర్వీర్యం చేసే స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. ఎవరు నేర్చుకుంటే వాళ్ళే జన్మతః బ్రాహ్మణుడా కాదా అనేది కూడా ఆలోచించకుండా ఇంకా స్థితులు మారిపోతాయి అన్నమాట. అందరూ ఒకేలా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీకు వేదమే అధ్యయనం జరగలేదు, ఆరాధన జరగలేదు, పూజలు జరగలేదు, ఇలాంటివన్నీ విషసర్పాలన్నీ ఇప్పుడు తర్వాత విషసర్పాలు ఉండవు. ఇంకా మనుషులే విషసర్పాలు లాంటి వాళ్ళు అవుతారు, మనుషులే గద్దలు లాంటి వాళ్ళు అవుతారు. వాళ్ళే వేరే వాళ్ళవి దొంగిలించడానికి ప్రయత్నం చేస్తారు, అపహరించడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు వీళ్ళ కోసం మనం పూజలు చేయాల్సి వస్తుంది. ఈ ఆరాధనలో పద్ధతులు, రూపులు మారిపోతూ ఉంటాయి ప్రతిసారి మనకి. కాకపోతే ఇది మాత్రం రైతు ఆధారిత ప్రదేశం కాబట్టి మన భారతదేశం, వీరికి రైతులుగా మన అందరం కూడా వాళ్ళ వంశోత్పత్తి ద్వారా వచ్చిన వాళ్ళమే కాబట్టి మనకి ఈ ఆరాధనలో, ఆనవాయితీల్లో మనం కూడా ఒక భాగమయ్యి ప్రతి ఒక్కరూ ఆరాధన చేసుకుంటున్నాం ఇవాళ. అయితే జాతకరీత్యా దోషం ఉంటే నాగపంచమి రోజున ఆరాధన చేయండి. ఏమంటే పుట్టులో వెళ్ళి పాలు పోసిరండి అని చెప్తాం. మంగళవారాలు ఒక 5 వారాలు 4 వారాలు పుట్టులో వెళ్ళి పాలు పోసిరండి. ఆ దోషం కొంతైనా నివృత్తి అవుతుంది. లేదంటే నాగప్రతిష్ఠ చేయండి, సుబ్రహ్మణ్య హోమం చేయండి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం. ఆదిశేష హోమం కానీ వైనతిష్ఠి కానీ చేయండి అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే కనుక ఈ నాగదోష నివారణ జరగడానికి. అందుకని ఈ రోజున చేసే ఆరాధన ఏదైతే ఉంటుందో గరుడ పంచమి చేసినా, నాగపంచమి చేసినా మీకు నివృత్తి జరిగేది నాగదోష నివారణ. ఈ గరుడుని యొక్క అనుగ్రహం లభిస్తే మీకు వేదస్వరూపుడైన శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహము, పితృదేవతల అనుగ్రహం లభిస్తుందట. పితృదేవతలకి అధిపతిగా కూడా పనిచేస్తాడట ఆయన. అలా మనకి అందరి యొక్క అనుగ్రహాన్ని సమర్పించగలిగేవాడు ఈయన కాబట్టి ఈయన ఆరాధన ఒక భాగం అవుతుంది. ఇది ఈరోజు మనం నాగపంచమి గురించి అమ్మగారిని తెలుసుకున్నాం. నమస్కారం అమ్మ. నమస్కారం అండి.